చదువుతాం కదా మనం బైబిల్లో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇందులో ఏమీ కూడా కలపొద్దు, ఇందులో ఏది కూడా తీయొద్దు అన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఈ బైబిల్లో నుండి వీళ్ళకి నచ్చినవన్నీ రాసేసుకుని నచ్చినవన్నీ వదిలేసి దానికి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని పేరు పెట్టుకుని ఇది యెహోవా సాక్షులకు సంబంధించినటువంటి బైబిల్ అని, జెహోవా విట్నెస్ అని, ఏమండి బైబిల్ అనువాదం అని, ఏమండి ఆ పుస్తకాన్ని నమ్ముకోవడం, ఆ పుస్తకాన్ని వీళ్ళు ప్రచురం చేయటం, ఇదంతా చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉంటే అందరిని మోసం చేయడానికి అవకాశం ఉందా లేదా? అంటే అనేక మంది వీళ్ళ బోధలు విని మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునండి, ఈరోజు మనం నేర్చుకునేది యెహోవా సాక్షుల గురించి. వీళ్ళు ఇంకేమని మాట్లాడతారంటే, యెహోవా సాక్షులు అపోస్తులు ప్రకటించిన దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం అంటారు. అదే దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం అని చెప్తారు. అంటే క్రైస్తవులందరినీ కూడా మరి వాళ్ళ వైపు లాక్కోవాలంటే ఈ ట్రాజడీ వాడాలి. తర్వాత యేసు బోధలలో దేవుడు ఎవరో, యేసు చెప్పిన దేవుడు ఎవరో ఆ దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం అంటారు. యేసు ఏ దేవుణ్ణి అయితే ప్రకటించారో ఆ దేవునినే మేము ప్రకటిస్తున్నాం అంటారు. యేసు మాట్లాడితే తండ్రి నన్ను పంపాడు, తండ్రి పంపగా వచ్చాను, తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రి వన్నీ నావి అంటాడు, తండ్రి నాకంటే శక్తివంతుడు అంటాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అంటారు. ఆ తండ్రిని ఎవరని చెప్తూ ఉన్నారు వీళ్ళు? యెహోవా అని చెప్పారు. అంటే యెహోవా యేసుకు దేవుడే, మనకి దేవుడే అని చెప్పారు. ఆయన అంటాడు కదా, మీ దేవుడు నా దేవుడు అయిన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అంటాడు. చనిపోయి తిరిగి లేచిది వెళ్ళేటప్పుడు అంటాడు కదా ఆయన, మీ దేవుడు నా దేవుడు అయిన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అంటాడు. అంటే పాత నిబంధనలు ఉండేటటువంటి యెహోవా ఇజ్రాయేలీలుగా లేదా సర్వలోకానికి దేవుడే, నాకు కూడా దేవుడే అని యేసే చెప్పాడు అంటున్నారు. యేసు ఎక్కడైనా యెహోవాయే నా దేవుడు అని ఎక్కడైనా చెప్పాడంటే పరలోకమందున్న తండ్రి అన్నాడా లేదా? ఆయన అన్నాడు కదా. ఇజ్రాయేలీలు కూడా పరలోకమందున్న దేవా అన్నారా? మరి ఇజ్రాయేలు పరలోకమందున్న దేవా అని ఎవరిని అన్నారు? యెహోవానే కదా అన్నారు. అంటే యేసుక్రీస్తు కూడా పరలోకమందున్న దేవాని ఎవరిని అంటున్నాడు? యెహోవాని అంటున్నారు అన్నారు. అంటే మొత్తానికి ఏదో ఒక రకంగా బైబిల్ ఉన్న వాక్యాలు వీళ్ళకు అనుకూలంగా మార్చేసుకుని ఆ యెహోవానే దేవుడు అన్నట్టుగా, ఆ యెహోవాయే ప్రపంచ మానవాళ్ళందరికీ దేవుడు అన్నట్టుగా, యేసుక్రీస్తు దేవుడు కాదన్నట్టుగా, పూర్వపు ప్రజలు నమ్మినటువంటి దేవుడు యెహోవాయే, ఆ దేవుని మేము ప్రకటిస్తున్నాం అన్నట్టుగా, అపోస్తులు ప్రకటించింది యెహోవానే, మేము ఆయన్ని ప్రకటిస్తున్నాం అన్నట్టుగా, యేసు బోధలలో దేవుడు యెహోవాయే, ఆ దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం అన్నట్టుగా, యేసుకు తండ్రి యేసుకు దేవుడు యెహోవా, మనకు తండ్రి మనకు దేవుడు యెహోవా అన్నట్టుగా ప్రపంచ జనాలందరి మీద కూడా రుద్దేస్తున్నారు వీళ్ళ తప్పుడు సిద్ధాంతాన్ని. యెహోవా సాక్షులని క్రైస్తవులు అనొచ్చా? అనకూడదు. ఎందుకని? యేసుక్రీస్తుని దేవుడని నమ్మితే క్రైస్తవుడు అవుతాడు.